gently slope hills are good pasture land. You live your life can be. సృజన గురించేనా? కరెక్ట్ చెప్పండి. రోల్స్ రివర్స్ చేసుకున్నారు. ఇప్పుడు ఇక్కడ ఫోటోగ్రాఫర్, అక్కడ హీరోయిన్. ఇక్కడ అంత హైట్ లో లేదు. ఇది 4000 10,000 లాగా. ఇలాంటి అడవి ప్రదేశంలోకి తీసుకొచ్చి మాకు పులిహార పెడుతున్న సృజనాకి థ్యాంక్ యూ. ఎలా ఉంది పులిహార? ఓకే అంట, అంత గొప్ప లేదు. బాగుందా? బాగుందా? హలో, వెల్కమ్ బ్యాక్ టు. సో ఇవాళ మనం బ్రాస్టోన్ బాల్డ్కి వెళ్తున్నాము. అది జార్జియాలోనే హైయెస్ట్ పీక్ మాట. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ వ్యూ ఎలా ఉంటుందో, థింక్ ఫాల్ కలర్స్ కూడా ఆల్మోస్ట్ స్టార్ట్ అయ్యాయి. సో ఆ ఫాల్ కలర్స్ కూడా చూపిస్తాం. ఐ థింక్ నెక్స్ట్ వీక్ ఇంకా పీక్కి వెళ్తాయి అనుకుంటున్నాను, బట్ ఇప్పుడు కూడా బాగానే ఉంటుంది అనుకుంటున్నాం. సో లెట్స్ గో. బ్రాస్టోన్ బాల్డ్ అనే పీక్ జార్జియాలో హైయెస్ట్ పీక్. ఇది జార్జియా ఎన్సీ బార్డర్లో ఉన్న బ్లూ రిడ్జ్ మౌంటైన్స్లో ఒక పార్ట్. దీని హైట్ ఆల్మోస్ట్ 4800 ఫీట్ ఉంటుంది. అండ్ ఇక్కడ నుంచి మంచి వెదర్లో ఉంటే అట్లాంటా స్కైలైన్ మొత్తం కనిపిస్తుందని చెప్తారు. ఫాల్లో ఇక్కడ వ్యూస్ చాలా బాగుంటాయని మేము వెళ్తున్నాం. మీరు కూడా మాతో వచ్చేయండి. దీని పేరు ఎనోటా అనే చెరోకీ వర్డ్ నుంచి వస్తుంది. దాని మీనింగ్ బాల్డ్ అని. అంటే ఇక్కడ పైన ఎటువంటి వెజిటేషన్ లేకుండా గ్రాస్ మాత్రమే ఉంటుంది. సో లెట్స్ గో. ఇవాళ నేను రిలాక్స్ జోన్ లో ఉన్నాను. గిరీష్ ఇస్ టేకింగ్ అస్. హాయ్. కొండ ఎక్కిస్తాడు, ఎక్కడికి తీసుకెళ్తాడు అర్థం కావట్లేదు సార్. భయం వేస్తుంది సార్. ఇప్పుడు అందరం పాడదాం, ఓకే? టక్ టక్ వచ్చినప్పుడు. టక 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 ఎవరో నామది గది తలుపులు తడితే తెరిచా తెరిచా ఒక నిమిషము ప్రాణము విడిచా. లిప్స్ ఇంకా ఇవ్వచ్చు కదా. ఇక్కడ ఫాల్ వ్యూస్ చూసారా ఎంత బాగుందో. గోల్డ్ అండ్ రెడ్ కలర్స్తో నేచర్ ఇలా ఉంటే, వింటర్లో డార్మెంట్ అయ్యే ముందు కలర్ఫుల్ డ్రెస్ వేసుకుని ఆడుకుంటున్న పసిపాపలా ఉంది నేచర్ నాకైతే. బ్రాస్టోన్ బాల్డ్కి వెళ్తున్న ఈ రోడ్ చాలా అప్స్ అండ్ డౌన్స్తో వైండింగ్గా ఉంది. మేము చాలా ఎంజాయ్ చేస్తూ వెళ్తున్నాం. ఇక్కడ ఇప్పుడు నెక్స్ట్ మీరు పైకి వెళ్ళిన తర్వాత డాన్స్ పర్ఫార్మెన్స్ ఉంటుందండి. ఇగో ఇక్కడ ఉన్నాడు కదా హీరో, ఎల్లో షర్ట్ వేసుకుని మనోడు డాన్స్ వేస్తాడంట. ఏ సాంగ్ అన్నావు? ఏ సాంగ్? నా రాజుగా కురమా అన్నయ్య, ఆ పాటకి వేస్తారంట సార్. ఆ పాటకి వేస్తావా? ఆ పాట అయినా బాగానే ఉంటుంది. కొంతమంది ఇటు వెళ్తున్నారయ్యా, నాకు అర్థం కావట్లేదు ఏమున్నదో మరి. అటు పైకి వెళ్ళాక ఎలా ఉంటుందిరా? వాళ్ళు ఏమవుతారు? వాళ్ళు వావ్, మెస్మరైజ్ గైస్. మెస్మరైజ్ అని తెలుగులో ఏమంటారు? మా మమ్మీ తెలుగు టీచర్ కానీ నాకు తెలుగు సరిగ్గా. అసలు ఇక్కడ చాలా బాగున్నాయి కలర్స్. అరే ఇక్కడ చూడండి 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 చూడండి, మయమర్చిపోండి. మరి అంత వద్దులే, ఏ సినిమాల్లో లాగా అంట. బాబు లైక్ కొట్టండి అమ్మా వీడియోని, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి ఫన్ వ్లాగ్స్ ఇంకా చాలా వస్తాయి. అయినా బేసికల్గా మీ దాంట్లో ఫన్ ఏముందిరా అనొద్దు. ఫన్ వీడియోస్ ఫీల్ అయితే ఫన్ ఉంటుంది. ఫీల్ అవ్వకపోతే మేమేం చేయాలి? ఏంటి ఫీల్ అవ్వాలి? అంతా ఉన్నట్టు ఫీల్ అవ్వాలి. అలా లేదు, అది మీరు ఫీల్ అవ్వాలి సార్. ఫీల్ అవ్వండి గాయ్స్. చేతులు ఎత్తుకుని రాక్షసులో ఉందా చెట్టు?
ఇది చూడు ఇంకా యాక్చువల్ ఇంకా ఫాస్ట్ గా హైయెస్ట్ పాయింట్ కి వెళ్తున్నప్పుడు ఇలా వియర్డ్ బిహేవ్ చేస్తారు సార్. ఇటు డాన్స్ వేస్తుంది ఇగో. కొండ ఎక్కుతున్నప్పుడు అప్పుడు బ్రెయిన్ మూవ్ అవుతుంటది కదా పక్కకి, అప్పుడు ఇలాంటి డైలాగ్స్ వస్తుంటాయి. బ్రాస్టౌన్ బాల్డ్ సీనిక్ హైవే మీద నుంచి వెళ్ళొచ్చు. సీనిక్ హైవే కూడా ఫాల్ వ్యూస్కి చాలా మంచి ప్లేస్. బట్ లాస్ట్ ఇయర్ కన్నా ఈ ఇయర్ తక్కువ కలర్స్ ఉన్నాయని మాకు అనిపించింది. ఈ రోడ్ ట్విస్ట్ అండ్ టర్న్స్తో ఉంటుంది. అండ్ విజిటర్ సెంటర్కి రీచ్ అయ్యాక హైక్ చేసి వెళ్ళడానికి ట్రైల్ ఉంది అండ్ షటిల్ కూడా ఉంది. ఈ మౌంటైన్ పీక్ దగ్గరికి మేము మార్నింగ్ అరౌండ్ 9:30 కల్లా రీచ్ అయిపోయాం. సో కొంచెం హేజీగా, కొంచెం కూల్గా, అట్ ద సేమ్ టైం కొంచెం సన్నీగా, వెదర్ చాలా బాగుంది అండ్ మాకు కలర్స్ చాలా బ్రైట్గా కనిపించాయి. బ్రాస్టౌన్ బాల్డ్ ఎంటర్ అవుతున్నాం. ఇక్కడ క్యాష్ ఉందా? ఇక్కడ $5 ఎంత నాకు తెలీదు. 8 per person అంట. Hi, how are you doing? Good. How many adults? How many kids? No kids, just 4 adults. 4 adults. Okay, that'd be 32. What you do is you park at this level, Okay. and then you got 4 shuttle bus tickets. That'll take you up to the visitor center, the observation area, and the museum. Oh, museum too? That's Okay. where all the fun is. Okay. థ్యాంక్ యూ సార్. Thank you so much. మా 4 టికెట్లు ఇచ్చారు. సో ఇప్పుడు ఆల్రెడీ చెప్పాం కదా అక్కడ, ఇక్కడ మనం షటిల్ ఉంది వెనక కనబడుతున్నాయి కదా, ఆ షటిల్ ఎక్కితే పైకి తీసుకెళ్ళిపోతాడు. సో $8 per person. సో అది ఎక్కితే పైకి వెళ్ళిపోతాం. కానీ వ్యూస్ ఈ కిందనే ఇంకా ఇంత బాగున్నాయి. సో పైకి వెళ్తే ఇంకా బాగుంటాయి. 4 బ్యాక్ బెంచర్స్ లా కూర్చున్నాం బస్లో లాస్ట్. Hi. థ్యాంక్ యూ సార్. Y'all enjoy your visit. థ్యాంక్ యూ. ఇద్దరు ఇల్లు ఎందుకు వేసారు? తెలుగుదేశం పార్టీ. పైకి వెళ్దాం పదా, ఇంకా పైన ఇంకా బాగుంటుంది. సరే ఇటు వెళ్దాం ఒకసారి. ఈ వ్యూ చూశాక నాకైతే హెవెన్ అంటే ఇలానే ఉంటుందా? ఆ హేస్, దూరంగా ఉన్న వాటర్ బాడీస్ మీద క్లౌడ్స్, వావ్! అండ్ ఆ కలర్స్, దిస్ ఇస్ అమేజింగ్. దిస్ ప్లేస్ డిజర్వ్స్ ద అవార్డ్ ఫర్ న్యాచురల్ బ్యూటీ. కెమెరాలో అంత వ్యూ క్యాప్చర్ అవుతుందా అంటే నాకు డౌటే, బట్ వీ డిడ్ అవర్ బెస్ట్. రోల్స్ రివర్స్ చేసుకున్నారు. ఇప్పుడు ఇక్కడ ఫోటోగ్రాఫర్, అక్కడ హీరోయిన్. ఎక్కడ అంత హైట్ లో లేదు. ఇది 4,000 10,000 లాగా. నన్ను వదిలేంట్రా బాబు అన్నట్టు వెళ్ళదు. నువ్వు వ్యూని రావట్లేదు. స్కై ఎందుకు మనకు? స్కై మా ఇంటి దగ్గర కూడా తీసుకోవచ్చు. సేమ్ నీకు ఎలా తీసాడో అలాగే కావాలంట. చిన్న యాంగిల్ మారినా ఒప్పుకోడు. చూసావా, నీకు ఫోటోగ్రాఫర్ ఇచ్చినట్టు ఇన్ని పోజులు చెప్తున్నాడు, నువ్వు ఒక్కటి ఇవ్వలే మనవాడికి. ఒకటే ఆకాశం పెట్టి పెట్టావు. అసలు కాదు బ్రో, ఈ పైకి వెళ్ళనివరా? ఎక్కడ పైకి లేదు బ్రో, ఎలా వెళ్తావు? ఇగో ఇక్కడే క్లోజ్డ్ ఉంది. ఇప్పుడు కొన్నిసార్లు ఓపెన్ చేస్తాను. కొంచెం తెలియదు. టెలిస్కోప్లో కెమెరా అలా చూపిస్తాను నేను.
క్వార్టర్ వేయాలి బ్రో, క్వార్టర్ ఉందా? ఇక్కడ క్వార్టర్ వేస్తే ఐ థింక్ మనం దీనిలో చూడొచ్చా? రౌండ్ వస్తుంది. ఇప్పుడు వస్తుంది. ఓ యా, చూడండి ఎక్స్పర్ట్ని. ఇక్కడ నుంచి వాళ్ళ ఇల్లు వెతుక్కుంటున్నాడు. ఇట్లండి ఇట్లండి వచ్చి చూడండి చెట్లు. మొక్కలు వద్దులేదు నాకు, మొక్కలు ఐ మీన్ ఈ ఓ యా బ్రో, ఇప్పుడు బాగా కనబడుతుంది బ్రో. రండి, సెట్ చేశాను నేను. నేను సెట్ చేసింది మీరు కాదు, నేను చూస్తా. పీక్స్ అన్ని దగ్గర నుంచి కనిపిస్తున్నాయి. కనిపిస్తుంది. అబ్బా, ఇందాకల కంటే క్లియర్ గా నేను కొంచెం క్లియర్ చేశాను. అబ్బా కానీ ఇంకా చూసు చాలా హేజీగా ఉంది మొత్తం. యాక్చువల్గా అది క్లియర్ అయిపోతే ఇంకా బాగా కనబడతాయి. ఆ అబ్జర్వేషన్ డెక్ ఎందుకు క్లోజ్ చేశారు? ఆ వెనక ఇప్పుడు అబ్జర్వేషన్ డెక్ ఉంది చూసారు, పైన ఆ అబ్జర్వేషన్ డెక్ అయితే ఇంకా బాగుంటుంది. ఇది కదులుతుందేమో, రాయి పెట్టి చూసుకోవడానికి. ఏంటి బటన్ చూద్దాం. ఇదే కదా ఇప్పుడు వచ్చాము. ఎస్, సీనిక్ బాయ్ వే. Let me show you how today's issues extend beyond the boundaries of our town, county, forest, and state. This map was made by a computer. It shows regional resources and is used to make decisions affecting the management of your national forests. Match ticket to button to find your face. Spin the bin, draw the ticket, locate your land, find your feature. Five. These gently sloped hills are good pasture land. You live, your livestock can be driven over the turnpike for a profit, allowing you to invest in a store. Your descendants live in Georgia today. Of course. Oh, Force it. Yeah. two nadi. Owns the trade to a farmer for a saddle and a old man. తాతగారు నాతో ఏదో చెప్తున్నారు సీక్రెట్స్, వినేస్తాను ఆగండి ఫస్ట్. అంతే. సృజన గురించేనా? కరెక్ట్ చెప్పండి. సృజన అప్పుడు బామ్మలాగా తిరిగేది ఇక్కడే. థ్యాంక్ యూ ఫర్ ద సీక్రెట్స్. సో చూసారుగా, ఆ మ్యూజియంలో చాలా ఫన్ ఉంది, బాగా ఎంజాయ్ చేసాము. అండ్ ఇప్పుడు రిటర్న్ అయిపోతున్నాము. వచ్చేటప్పుడు షటిల్లో వచ్చాం కాబట్టి ఇప్పుడు ట్రైన్లో దిగుదామని చూస్తున్నాము. ఇది కొంచెం స్టీప్గా ఉంది, బట్ ఐ థింక్ దిగేటప్పుడు ఇట్స్ వెరీ ఫాస్ట్. ఒక 15 minutesలో దిగిపోయాం. చాలా షేడెడ్గా ఉంది అండ్ చాలామంది ఎక్కుతున్నారు కూడా. సో ట్రై చేయాలనుకున్న వాళ్ళు ట్రై చేయొచ్చు. కొంచెం స్టీప్గా ఉంటుంది, అదొకటి మైండ్లో పెట్టుకోండి అంతే. వాక్ కూడా చేయొచ్చు బ్రో, ఇది పెద్ద విషయం కాదు. అంటే ఏజ్ ముసలోళ్ళకైతే పనికి వస్తుంది. ఏం చేశారంటే మౌంటైన్ పైన క్లీన్ చేసేసి దాన్ని లుక్అవుట్ ఏరియాలో పెట్టారంట. సో ఫైనల్ కిందకు వచ్చామమ్మా. సారీ, ఇది బాగుంది. ఇది తీసుకున్నావా? రెండు తీసుకున్నాము.
బుక్స్ ఉన్నాయి ఇక్కడ. సో ఈ స్టిక్తో వెళ్ళడానికి బాగుంటుంది, నడవడానికి బ్యాలెన్స్. కలేజా మూవీ గుర్తొస్తుంది చూస్తే. అదేంటి బ్రో తిన్నగా ఉండవా ఇవి? లైక్ న్యాచురల్ స్టిక్స్తో చేసినవి ఇంటవి, లైక్ తిన్నగా లేదు అది కదా బ్రో. కార్ని ఆ చివరి పార్క్ చేసుకుని అక్కడ తిందాం. పాట పాడకూడదు అమ్మ అవని. ఇలాంటి అడవి ప్రదేశంలోకి తీసుకొచ్చి మాకు పులిహార పెడుతున్న సృజనాకి థ్యాంక్ యూ. సంఘం ఎలా ఉంది బ్రో పులిహార? ఓకే అంట, అంత గొప్ప లేదా? బాగుందా? బాగుందా? కూర్చోండి వచ్చి. ఫినిష్ చేసాను, ఉంచద్దు అది. చూసేస్తున్నావు వేసుకో అన్నాను, అయిపోయింది కదా వేసుకున్నా. తెల్లపోతావు బిర్యానీ చేస్తున్నాను. ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న సో అదండి, సరదాగా మా ఫ్రెండ్స్తో జోక్స్ వేసుకుంటూ నవ్వుకుంటూ బ్రాస్ టౌన్ బాల్డ్ మీద మా వీకెండ్ని స్పెండ్ చేసేసాం. మార్నింగ్ త్వరగా వచ్చేసాం, లేకపోతే వీళ్ళలాగే స్టక్ అయిపోయేవాళ్ళం. సో స్టార్ట్ ఎర్లీ ఇక్కడికి మీరు వెళ్దాం అనుకుంటుంటే. అలాగే మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, అంత గట్టిగా ఎందుకురా? ముందు వాళ్ళు పై పెట్టారు కదా. Savannah.